వెల్కమ్ టు రమేష్ చీత 180 స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోతున్నాం షుడ్ బి, షుడ్ హ్యావ్ బీన్ క్లాస్. షుడ్ బిని ప్రజెంట్ వాడటం, షుడ్ హ్యావ్ బీన్ ని పాస్ట్ వాడటం. ప్రజెంట్ నేను ఇక్కడ ఉన్నా అని చెప్పాలంటే ఐ షుడ్ బి హియర్. నేను నిన్న ఇక్కడ ఉండాల్సింది, లేకపోతే ఇవాళ నేను నిన్న క్లాస్ చెప్పిన నిన్న కొంతమంది స్టూడెంట్స్ రాలేదు, ఆ స్టూడెంట్స్ నిన్న రావాల్సింది అంటే దే షుడ్ హ్యావ్ బీన్ హియర్. దే షుడ్ హ్యావ్ బీన్ హియర్. వాళ్ళు నిన్న ఇక్కడ ఉండాల్సింది. ఇప్పుడు ఉండాలి అంటే దే షుడ్ బి హియర్. షుడ్ బి పెట్టి యాడ్వర్బ్ పెట్టాం అనుకో, యాడ్వర్బ్ అంటే ఏదైనా ఒక స్థలంలో ఉన్నాను లేదా ఉంటాను అని తెలిపే క్రమాన్ని మనం యాడ్వర్బ్ అంటాం. దే షుడ్ బి హియర్. వారు ఇక్కడ ఉండాలి, వారు ఉండాల్సింది నిన్న ఇక్కడ. నేను నిన్న క్లాస్ చెప్పినా వాళ్ళు రాలేదు, దే షుడ్ హ్యావ్ బీన్ హియర్. లేకపోతే మేము నిన్న పెళ్లికి పోయినాం, ఆ పెళ్లిలో పాత ఫ్రెండ్స్ కలిసిర్రు, ఒక అతను రాలేడు, అతన్ని అంటున్నాం ఈ షుడ్ హ్యావ్ బీన్ ఇన్ శుద్ధపల్లి. అతను శుద్ధపల్లిలో ఉండాల్సింది. షుడ్ హ్యావ్ బీన్ ఇన్ శుద్ధపల్లి. శుద్ధపల్లిలో మేము నిన్న ఫ్రెండ్స్ అందరం కలిసినాం, ఒక అతను రాలేడు, అతను వస్తే అందరు కలిసేవాళ్ళు అని అతను వచ్చి ఉండాల్సింది అని చెప్పే క్రమంలో ఈ షుడ్ హ్యావ్ బీన్ ఇన్ శుద్ధపల్లి అంటే అతను కూడా వచ్చింటే శుద్ధపల్లిలో ఉండాల్సింది అంటే ఉండుంటే అందరినీ కలిసేవాడు. లేకపోతే ఇప్పుడు ఉండాలి అని చెప్పాలనుకో ఈ షుడ్ బి ఇన్ శుద్ధపల్లి. ఇప్పుడు అతను శుద్ధపల్లిలో ఉండాలి. లేదంటే నిన్న ఉండాల్సింది ఈ షుడ్ హ్యావ్ బీన్ శుద్ధపల్లి. శుద్ధపల్లిలో ఉండాల్సింది. అది షుడ్ బి ప్లస్ యాడ్జెక్టివ్. అంటే యాడ్జెక్టివ్ అంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, ఆమె అందంగా ఉండాలి. షీ షుడ్ బి బ్యూటిఫుల్. అబ్బాయికు ఈ షుడ్ బి హ్యాండ్సమ్ అంటే అతని యొక్క గుణాన్ని తెలియజేస్తాం. యాడ్జెక్టివ్ అంటే అతని యొక్క గుణాన్ని తెలియజేసేది. ఈ షుడ్ బి హ్యాండ్సమ్. లేకపోతే నిన్న ఉండాల్సింది, నిన్న ఒక ఫంక్షన్ అయింది, అతను ఆ ఫంక్షన్కి వచ్చిండు, అతను నిన్న ఆ ఫంక్షన్ లో హ్యాండ్సమ్ గా ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ బీన్ హ్యాండ్సమ్ ఇన్ దట్ ఫంక్షన్. ఆ ఫంక్షన్ లో అతను అందంగా ఉండాల్సింది, హ్యాండ్సమ్ గా ఉండాల్సింది. గతంలో లేడు, నిన్న జరిగిపోయిన పనుల్లో లేడు, కానీ ఉండాల్సింది అని చెప్పే క్రమంలో మనం షుడ్ హ్యావ్ బీన్ పెట్టి యాడ్జెక్టివ్ పెట్టాం. ఇప్పుడు ఉండాలి అనుకో షుడ్ బి పెట్టి యాడ్జెక్టివ్ పెడతాం. ఇది షుడ్ హ్యావ్ ప్లస్ ఆబ్జెక్ట్, షుడ్ హ్యావ్ హ్యాడ్ ఆబ్జెక్ట్. సో ఇందాక చెప్పినట్టు ఇది ప్రజెంట్ లో కలిగి ఉండాలి. ఇప్పుడు నేను క్లాస్ చెప్పాలనుకో నేను బోర్డుని కలిగి ఉండాలి. ఐ షుడ్ హ్యావ్ బోర్డ్. నేను నిన్న కలిగి ఉండాల్సింది ఐ షుడ్ హ్యావ్ హ్యాడ్ బ్లాక్ బోర్డ్. నిన్న కలిగి ఉండాల్సింది అని అంటే గతంలో నేను ఒక వస్తువు కలిగి ఉండాల్సింది అని చెప్పే క్రమంలో షుడ్ హ్యావ్ హ్యాడ్ ఆబ్జెక్ట్ రాస్తాం. ఇప్పుడు యూ షుడ్ హ్యావ్ హ్యాడ్ మనీ. మనము ఒక ఊరు వెళ్ళినాం, అక్కడ ఏదైనా కొనాలనుకున్నాము, మేము కొన్నాం, అతను కొనాలి అంటే అతని దగ్గర మనీ కలిగి ఉండాల్సింది. ఈ షుడ్ హ్యావ్ హ్యాడ్ మనీ. అతను ఏదైనా కొనాలి అంటే ఈ షుడ్ హ్యావ్ హ్యాడ్ మనీ. అతను మనీ కలిగి ఉండాల్సింది. లేదంటే ఇప్పుడు ఉండాలి అతని దగ్గర అంటే ఈ షుడ్ హ్యావ్ మనీ. మనము ఏదైనా ఒక వస్తువు కలిగి ఉండాలి అని ప్రజెంట్ లో అయితే షుడ్ హ్యావ్ ప్లస్ ఒక వస్తువు అంటే ఆబ్జెక్ట్ ఏదైనా ఈ షుడ్ హ్యావ్ మనీ. అతను అక్కడ ఉండాలి లేదా ఇక్కడ ఉండాలి లేదంటే ఒక ప్రదేశంలో ఉండాలి అని చెప్పే క్రమంలో యాడ్వర్బ్ చెప్పాలంటే షుడ్ బి ప్లస్ యాడ్వర్బ్ వాడతాం. షుడ్ హ్యావ్ అనేది ఏదైనా వస్తువు కలిగి ఉండాలి అని చెప్పే క్రమంలో మనం షుడ్ హ్యావ్ ని వాడతాం. అక్కడ కానీ ఇక్కడ కానీ లేదంటే అతని గుణాన్ని తెలియజేసే యాడ్జెక్టివ్ చెప్పాలి అనుకుంటే మనం షుడ్ బి పెట్టి యాడ్జెక్టివ్ రాస్తాం. సేమ్ ఇక్కడ కూడా అంతే. ప్రజెంట్ కలిగి ఉండాలంటే షుడ్ హ్యావ్ వాడతాం, పాస్ట్ లో కలిగి ఉండాలంటే షుడ్ హ్యావ్ హ్యాడ్ వాడతాం. ఇక్కడ కూడా అంటే షుడ్ బి ప్లస్ యాడ్వర్బ్ యాడ్జెక్టివ్ పెట్టాం. ఇక్కడ షుడ్ హ్యావ్ బీన్ ప్లస్
యాడ్వర్బ్ యాడ్జెక్టివ్ వాడతాం. గతంలో నువ్వు అక్కడ ఉండాల్సింది, లేదంటే నువ్వు ఇప్పుడు యాడ్జెక్టివ్, నువ్వు గతంలో నువ్వు స్ట్రాంగ్ గా ఉండాల్సింది యాడ్జెక్టివ్, అతను స్ట్రాంగ్ గా ఉండాల్సింది అని చెప్పే టైంలో మనం షుడ్ హ్యావ్ బీన్ పెట్టి యాడ్జెక్టివ్ రాస్తాం, లేదంటే షుడ్ హ్యావ్ బీన్ పెట్టి యాడ్వర్బ్ రాస్తాం. ఒక వస్తువు కలిగి ఉండాల్సింది అని గతంలో చెప్పాలంటే మనం యాడ్జెక్టివ్ రాస్తాం. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఇవి చూద్దాం. యూ షుడ్ బి దేర్, నువ్వు అక్కడ ఉండాలి. నువ్వు అక్కడ ఉండాల్సింది అని చెప్పాలి అనుకో, యూ షుడ్ హ్యావ్ బీన్ దేర్, నువ్వు అక్కడ ఉండాల్సింది. ఈ షుడ్ బి దేర్ ఇన్ సుద్దపెల్లి, అతను సుద్దపెల్లిలో ఉండాలి. ఈ షుడ్ బి దేర్ ఇన్ సుద్దపెల్లి, అతను ఇప్పుడు ప్రజెంట్ సుద్దపెల్లిలో ఉండాలి. ఈ షుడ్ హ్యావ్ బీన్ దేర్ ఇన్ సుద్దపెల్లి, అతను సుద్దపెల్లిలో ఉండాల్సింది. మేము పెళ్లికి పోయినాం, పాత ఫ్రెండ్స్ అందరూ వచ్చిర్రు, ఇతను కూడా ఈ షుడ్ హ్యావ్ బీన్ దేర్ ఇన్ సుద్దపెల్లి, ఆయన కూడా సుద్దపెల్లిలో ఉండాల్సింది, ఉంటే అందరినీ కలిసేవాడు. యూ షుడ్ హ్యావ్ మనీ, యూ షుడ్ హ్యావ్ మనీ. యూ షుడ్ హ్యావ్ మొబైల్, నువ్వు మొబైల్ ని కలిగి ఉండాలి. యూ షుడ్ హ్యావ్ హ్యాడ్ మొబైల్, కలిగి ఉండాల్సింది, ఇప్పుడు కలిగి ఉండాలి అని చెప్పే టైంలో యూ షుడ్ హ్యావ్ ప్లస్ ఆబ్జెక్ట్ వాడతాం. యూ షుడ్ హ్యావ్ మొబైల్, నిన్న కలిగి ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ హ్యాడ్ మొబైల్ ఎస్టర్డే, నిన్న కలిగి ఉండాల్సింది అని చెప్పే క్రమంలో మనం షుడ్ హ్యావ్ హ్యాడ్ వాడతాం. ఏదైనా ఒక వస్తువు కలిగి ఉండాల్సింది అని చెప్పే క్రమంలో మనం షుడ్ హ్యావ్ కానీ షుడ్ హ్యావ్ హ్యాడ్ కానీ చెప్తాం. ప్రజెంట్ అయితే షుడ్ హ్యావ్, పాస్ట్ అయితే షుడ్ హ్యావ్ హ్యాడ్. షీ షుడ్ హ్యావ్ మనీ, ఆమె మనీ కలిగి ఉండాలి. షీ షుడ్ హ్యావ్ మనీ. ఇప్పుడు ఏదైనా వస్తువు కొనాలంటే ఆమెకు అడ్వైస్ ఇస్తున్నాం, మనం సలహా ఇస్తున్నాం. అడ్వైస్ ఏంటంటే యూ షుడ్ హ్యావ్ మనీ. లేదు, నిన్న నువ్వు కలిగి ఉండాల్సింది. షీ షుడ్ హ్యావ్ హ్యాడ్ మనీ, నిన్న నువ్వు మనీ కలిగి ఉండాల్సింది, నీ దగ్గర డబ్బులు ఉండాల్సింది. చూసారు కదా ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. షుడ్ బి, షుడ్ హ్యావ్, యాడ్వర్బ్ యాడ్జెక్టివ్ రాయాలి అంటే షుడ్ బి ప్లస్ యాడ్వర్బ్ యాడ్జెక్టివ్ పెట్టాలి. ఏదైనా వస్తువు కలిగి ఉండాలి ప్రజెంట్ అంటే షుడ్ హ్యావ్ ప్లస్ ఆబ్జెక్ట్ రాయాలి. గతంలో నువ్వు ఉండాల్సింది షుడ్ హ్యావ్ హ్యాడ్ బీన్ పెట్టి యాడ్వర్బ్ రాయాలి. లేదా గతంలో నువ్వు యాడ్జెక్టివ్, గతంలో నీ గుణాన్ని తెలియజేసే సమయంలో యూ షుడ్ హ్యావ్ బీన్ అని పెట్టి యాడ్జెక్టివ్ రాయాలి. గతంలో నీ దగ్గర ఏదైనా వస్తువు కలిగి ఉండాల్సింది అని చెప్పే టైంలో షుడ్ హ్యావ్ హ్యాడ్ ప్లస్ ఆబ్జెక్ట్ రాయాల్సింది. మీకు క్లాస్ నచ్చింది అనుకుంటా ఫ్రెండ్స్. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.